గాయ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓజీ మూవీ ఫైనల్గా అయితే ఓటీటీలో అయితే రావడానికి సిద్ధంగా అయితే ఉంది. ఎల్లుండి అయితే ఓటీటీలో రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఇక మూవీకి ఫైనల్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ మూవీని నేను వచ్చేసి పర్టికులర్గా దేవర మూవీతో కంపేర్ అయితే చేస్తాను. ఎందుకంటే మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దేవర మూవీతో చాలాసార్లు కంపేర్ అయితే చేసుకున్నారు. అండ్ దేవర మూవీని క్రాస్ చేస్తుంది, దేవర మూవీని కలెక్షన్స్ని బీట్ చేస్తుంది అని చెప్పి చాలా విధాలుగా మాట్లాడుకున్నారు. మరి ఫైనల్గా ఓజీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, దేవరతో పోల్చుకుంటే ఓజీ దేవర మూవీని క్రాస్ చేసింది లేదా, మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓజీ మూవీ ఇక మొత్తం రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ముందు ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ వాల్యూ ఎంతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వరల్డ్ వైడ్ ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ వచ్చేసి 172 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయాలి. అంటే దాదాపు 300 కోట్ల వరకు గ్రాస్ అయితే రావాలి. వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 297 కోట్లు అయితే ఇప్పటివరకు అయితే వరల్డ్ వైడ్ అయితే రావడం అయితే జరిగింది. 297 కోట్లు మీరు కరెక్ట్గానే విన్నారు. 300 కోట్లు అయితే మూవీకి ఇంకా రాలేదు, రన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో గ్రాస్ వచ్చేసి 179 కోట్లు వచ్చాయి అండ్ 5 కోట్లు ఎక్కువగా వచ్చాయి. ఓవరాల్గా మూవీ వచ్చేసి అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి ప్రాఫిట్లో 5 crores అయితే రావడం అయితే జరిగింది ఓజీ మూవీకి. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏరియా వైజ్గా ఏపీ అండ్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ ఏరియాలో చూసుకున్నా కూడా మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. మనం ఫస్ట్గా మాట్లాడుకుంటే నైజాం వచ్చేసి 54 కోట్లకైతే అమ్మడం అయితే జరిగింది. ఓవరాల్గా మూవీ రన్ కంప్లీట్ అయిపోయేసరికి 52 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. అంటే 2 కోట్లు నైజాం ఏరియాలో లాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే సీడెడ్ ఏరియా రాయలసీమ వచ్చేసి 22 కోట్లకైతే అమ్మడం అయితే జరిగింది. మూవీ చూసుకుంటే 17 కోట్లు ఇప్పటి వరకు అయితే రావడం అయితే జరిగింది. అంటే దాదాపు 5 కోట్లు రాయలసీమలో అయితే లాస్ అయితే రావడం అయితే జరిగింది మన ఓజీ మూవీకి. అలాగే ఉత్తరాంధ్రలో చూసుకుంటే 20 కోట్లకైతే అమ్మడం అయితే జరిగింది. ఓవరాల్గా వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 16 కోట్లు అయితే ఉత్తరాంధ్రలో అయితే రావడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా 4 కోట్లు అనేది ఓన్లీ ఉత్తరాంధ్ర నుంచి అయితే లాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈస్ట్ 12 కోట్లకు అమ్మడం అయితే జరిగింది. అండ్ 12 కోట్ల 18 లక్షలు అయితే కలెక్ట్ అయితే చేసింది. 18 లక్షలు ప్రాఫిట్ అయితే వచ్చాయి ఈస్ట్లా. వెస్ట్ వచ్చేసి 9 కోట్లకు అమ్మడం అయితే జరిగింది. కలెక్షన్స్ వచ్చేసి 9 కోట్ల 72 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. అంటే 72 లక్షలు ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఈస్ట్ వెస్ట్ 2 ఏరియాలను బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. అలాగే గుంటూరు ఏరియా వచ్చేసి 12 కోట్ల 50 లక్షలకి అయితే అమ్మడం అయితే జరిగింది. కలెక్షన్స్ వచ్చేసి 11 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. అంటే 1.5 లాస్ అయితే రావడం అయితే జరిగింది గుంటూరు ఏరియా నుంచి. కృష్ణ వచ్చేసి 9 కోట్ల 50 లక్షలకి అయితే అమ్మడం అయితే జరిగింది. అండ్ కలెక్షన్స్ వచ్చేసి 9 కోట్ల 72 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. 20 లక్షలు అనేది కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. నెల్లూరు 6 కోట్లకి అయితే అమ్మడం అయితే జరిగింది. దాదాపు 3 కోట్లు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే లాస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణలో ఎంత లాస్ వచ్చిందని మొత్తం కలెక్ట్ చేసి చూసుకుంటే ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ బ్రేక్ ఈవెన్ వాల్యూ వచ్చేసి 145 కోట్ల బ్రేక్ ఈవెన్ వాల్యూ. మూవీ కలెక్షన్ చూసుకుంటే 132 కోట్లు ఇప్పటి వరకు అయితే రావడం అయితే జరిగింది. అంటే 145 కోట్ల బ్రేక్ ఈవెన్ వాల్యూతో 132 కోట్లు మాత్రమే రావడం అయితే జరిగింది. అంటే దాదాపు 14 నుంచి 15 కోట్ల లాస్ అనేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అంటే మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి కూడా ఓజీ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో 15 కోట్ల వరకు అయితే లాస్ అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో గ్రాస్లో కన్వర్ట్ చేసుకుంటే 30 కోట్ల వరకు అయితే లాస్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా కర్ణాటక మొత్తం ఇండియా మొత్తం చూసుకుంటే 10 కోట్లకి అయితే అమ్మారు. ఓవరాల్గా కలెక్షన్ చూసుకుంటే 10 కోట్ల 20 లక్షలు అయితే రావడం జరిగింది. 20 లక్షల ప్రాఫిట్స్ అయితే వచ్చాయి కర్ణాటక నుంచి. ఓవర్సీస్ వచ్చేసి 17 కోట్లకి అయితే అమ్మడం అయితే జరిగింది. ఓవర్సీస్ నుంచి దాదాపు 32 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. మూవీ కలెక్షన్స్ ఎక్కువగా ఓవర్సీస్ నుంచి అయితే ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. అది ఎందుకు వచ్చాయో మన అందరికీ తెలుసు. ఫ్యాన్స్ తెగ సీరియస్గా తీసుకున్నారు. యూఎస్లో కలెక్షన్స్ ఎట్లయినా టాప్లో ఉండాలి, టాప్లో రావాలని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ 15 కోట్ల వరకు అయితే ప్రాఫిట్స్ అయితే వచ్చాయి యూఎస్లో. బట్ ఏపీ అండ్ తెలంగాణ దాదాపు 15 కోట్ల వరకు లాస్ అయితే వచ్చాయి. ఓవరాల్గా మూవీ బ్రేక్ ఈవెన్ 172 కోట్లే. మూవీ కలెక్షన్స్ 179 కోట్లు వచ్చాయి. అంటే 5 కోట్లు ఎక్కువగానే వచ్చాయి. ఓవరాల్గా 5 కోట్లు వచ్చాయి తప్ప మూవీ ఏరియా వైజ్గా చూసుకుంటే మూవీకి అయితే 15 కోట్ల లాస్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఓజీ మూవీ కలెక్షన్స్ అనేవి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంక మనం దేవరతో కంపేర్ చేయాల్సినంత అవసరం కూడా లేదని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే దేవర కలెక్షన్స్ ఒక మైల్ హెడ్ అయ్యి ఉన్నాయి. దేవరకి దాదాపు 450 నుంచి 500 కోట్ల మధ్యన ఉంది గ్రాసు. ఈ మూవీ ఓవరాల్గా 297 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది.
ఇంకా ఏరియా వైజ్‌గా మాట్లాడుకుంటే 'దేవరం' మూవీ ఓన్లీ తెలంగాణ నుంచి దాదాపు 62 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ సీడెడ్ నుంచి దాదాపు 30 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టోటల్‌గా అసలు 'దేవర'కి దగ్గర కూడా లేవు ఏ ఏరియా కలెక్షన్స్ గూడా చెప్పుకోవచ్చు మనమైతే. సో, ఈ 'ఓజీ' కూడా కలెక్షన్స్ రాకపోవడానికి చాలా కారణాలైతే ఉన్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ ఉన్నప్పుడు గూడా మూవీ ఏ సర్టిఫికేట్ అవ్వడము, అండ్ మూవీకి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పటిలాగా ఫ్యాన్స్ గూడా మూవీని థియేటర్‌లో చూడడం మానేయడము. ఎక్కువగా ఆడియన్స్ అయితే థియేటర్‌లో చూడడం మానేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు. అవన్నీ మనందరికీ తెలుసు. పొలిటికల్‌గా వెళ్లారు కాబట్టి కొంతమంది తనకి వ్యతిరేకంగానే ఉంటారు. సో, ఈ విధంగా ఓవరాల్‌గా 'ఓజీ' మూవీ వచ్చేసి అయితే ఇది క్లోజింగ్ కలెక్షన్స్. క్లియర్ కట్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో, వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంప్లీట్‌గా ఏరియా వైస్ గూడా 'ఓజీ', 'దేవర' కంపేర్ చేసుకొని మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఇంకో వీడియో అయితే చేస్తాను.